ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో నేను శ్రావణ శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ ఈ రోజునే మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి, వరలక్ష్మి పూజ. సో ఇదైతే నాకు చాలా మెమరబుల్ అనమాట. సో పదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదైతే లక్ష్మీవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. చెప్పడానికి వెళ్తే బుధవారం నుంచే నేను పూజ కోసం పనులన్నీ స్టార్ట్ చేశానండి. కొన్ని క్లీనింగ్లు ఇవన్నీ కూడా ఉండే. ఇప్పుడైతే లక్ష్మీవారం రోజు ఇది ఈవినింగ్ నుంచి ఇంకా బిజీ అయిపోయాను అనమాట. లైక్ ఎలాగంటే వెండి సామాన్లు కొన్ని ఎలాగంటే మనకి నల్లగా అయిపోతాయి కదండి, అవన్నీ కొంచెం కొత్త వాటర్లా మెరవాలి అని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి సిల్వర్ డిప్లో ఇదైతే క్లీన్ చేసుకుంటున్నానండి. చెప్పడానికి వెళ్తే రెగ్యులర్గా ఈ సిల్వర్ డిప్ అసలు నేను వాడను, కానీ ప్రత్యేక రోజుల్లో మటుకు కంపల్సరీ వాడతాను. సో చూసారు కదా, కొత్తగా కొన్ని తీసుకొచ్చినలాగే ఉన్నాయి. అండ్ దెన్ సాయంత్రం అరగంట టైం దొరికింది. ఆ టైంలో ఏంటంటే దీపాలు పెట్టే టైం అనమాట. ఆ టైంలో కొంచెం గోరింటాకు కూడా పెట్టేసుకున్నానండి. మనందరు ఆడవాళ్ళకి గోరింట అంటే ఎంత పిచ్చి కదా, చాలా ఇష్టం. సో గోరింట పెట్టుకున్నాను కానీ ఎక్కువసేపు ఉంచలేదు, ఎందుకంటే నెత్తి మీద చాలా పనులు ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసిందే ఎంత మనం బిజీ అవుతాం, ఎన్ని పనులు మనం చేసుకోవాలి. సో కట్ చేస్తే గోరింటాకు తీసేసి శుభ్రంగా చేతులు కడిగేసుకొని గుమ్మానికి పసుపు కుంకాలతో అలంకరణ కూడా చేసేసుకున్నాను. ఇంకా పాలు కూడా శుభ్రంగా మరిగించేసానండి. చల్లారేక అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టేస్తాను. మార్నింగ్ ఈ పనులన్నీ అస్సలు అవ్వండి, ఎందుకంటే నేను దద్దోజనం కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి గడ్డ పెరుగు వస్తే బాగుంటుంది కదా మనకి దద్దోజనంలో. ఇదిగోండి పాలు అయితే శుభ్రంగా గోరువెచ్చగా ఆ స్టేజ్కి అయితే వచ్చేసాయి అనమాట. తోడు పెట్టేసి ఒక ప్లేట్లో కొంచెం మంచినీళ్ళు వేసేసి ఉంచానమాట, చీమలు అవేంటి పట్టకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ మనందరికీ ఎప్పటి నుంచో మనందరం వెయిట్ చేస్తున్న రోజు అండి, శుక్రవారం రోజు మార్నింగ్ అనమాట. స్నానం చేసేసి ఫస్ట్ అయితే శారీ కట్టుకొని వచ్చేసానండి. ఇంకా నైటే కొమ్ము శనగలు కూడా నానబెట్టేశానండి. చూస్తున్నారు కదా అక్కడ చిన్న గిన్నెలో ఉన్నది. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఇత్తడి బిందెలో నీళ్ళు అయితే నింపుకొని ఉంచుకున్నాను. ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అండ్ ఇప్పుడు పూజ స్టార్ట్ చేసే ముందరే ఈ పనులన్నీ అనమాట. చంద్రకాంతలు చేయబోతున్నానండి, కాబట్టి కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టేశాను. ఎలాగో నేను పూజ చేసి వచ్చేసరికినండి దాదాపుగా ఒక గంటన్నర టైం అయితే పట్టేస్తుంది. అండ్ పరమాణం కూడా చేద్దాం అనుకున్నాను, కాబట్టి పాలు కూడా సిమ్లో పెట్టేశాను. అండ్ అమ్మకి చెప్పాను అనమాట, కొంచెం మరిగిపోతే ఆపేసే అని చెప్పేసి. సో ఫస్ట్ అయితేనండి పూజ మందిరం దగ్గర మామిడి కొమ్మలు కూడా పెట్టేసుకుంటున్నాను. కొన్ని మామిడి కొమ్మలు గుమ్మానికి అలంకరణ చేయాలండి, అవన్నీ పనులు మా అమ్మాయి చేసుకుంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ దేవుడి దగ్గర ముగ్గు వేసేస్తున్నాను. మొన్న తీసుకొచ్చిన పువ్వులన్నీ కూడా చక్కగానే ఉన్నాయిలేండి. సో ఫస్ట్ అయితే నార్మల్గా పూజ అయితే చేసేసానండి, అంటే పువ్వులు అవి అలంకరణ చేసేసి. ఆ తర్వాత నేను ఏవేవి చదువుకోవాలో అవన్నీ కూడాను కిందన ఒక పేపర్ ఒకటి అంటే ఆసనం ఒకటి వేసేసి చదువుకున్నానండి. సో ఒక 2 కదంబం పూలు కూడా దొరికాయండి లక్కీగా. అండ్ కొన్ని పారిజాతం పూలు కూడా తేవడానికి ఉండేను, బట్ బావగారికి అయితే టైం కుదరలేదనమాట. ఇదిగోండి దీపాలకి కూడా చక్కగా కుంకుమ బొట్టులతో అలంకరణ కూడా చేసేసి నార్మల్గా దీపారాధన చేసేసాను. ఫస్ట్ అయితే నేను పళ్ళు నైవేద్యం పెట్టానండి. ఆ తర్వాత ఆ చిన్న ప్లేసే నాకు బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత సారీ, ఆ తాంబూలం, ఆ తర్వాత గాజులు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే ప్రసాదాలు రెడీ చేసుకోవాలండి. నేనైతే 5 రకాల నైవేద్యాలు రెడీ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే పాలు మరిగించేసి ఉండాలి. మార్నింగ్ పరమాణం చేసుకుంటున్నానండి. మనందరికీ తెలిసిందే కదా, అమ్మవారికి పరమాణం అంటే చాలా ప్రీతికరం. సో ఒక పెసరు కూడా నేను వాటర్ యాడ్ చేయలేదు. రైస్ని శుభ్రం కడిగేసి ఓన్లీ పాలతోటి ఉడికించాను. అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏంటి యాడ్ చేయలేదండి. నేను ఎప్పుడు కూడా రైస్ పరమాణంలో ఇవన్నీ కొంచెం యాడ్ చేయడానికి ఇష్టపడను. అండ్ ఓన్లీ బెల్లంతో చేయలేదండి, కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను. అలాగే బెల్లం కూడా ఇలైచి పొడి యాడ్ చేశానండి. అంతే, పరమాణం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ కొమ్ము శనగలు అయితే ఫస్ట్ పెట్టేస్తున్నానండి, తాలింపు ఓన్లీ వేస్తాను. ఆ తర్వాత చంద్రకాంతల రెసిపీ అండి. ఎంత స్పీడ్గా చెప్తున్నానండి, కానీ అంత స్పీడ్గా పనులు అయితే చేసుకుంటున్నాను. చాలా టైం పట్టింది అసలు పరమాణం అవ్వడానికి. సో నానబెట్టిన పెసరపప్పు కొంచెం తోడుకి బియ్యం కూడా యాడ్ చేశానులేండి. అదైతే మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు పాకం రెడీ చేసుకుంటున్నాను. పాకం కూడా మరీ ముదురు పాకం అయితే చేయలేదండి, చాలా లేత పాకమే. జస్ట్ ఎలాగంటే మనకి పంచదార మెల్ట్ అయిపోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం కలర్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నైవేద్యం
నైవేద్యం కదా అని చెప్పేసి ఎందుకో మనసు ఒప్పలేదండి. ఆ తర్వాత పేస్ట్ చేసిన పెసరపప్పు కూడా యాడ్ చేశాననమాట. ఇదిగోండి పెసరపప్పు పేస్ట్ అంతా కూడా శుభ్రంగా కలిసిపోతుంది. ఆ తర్వాత ఎలాగంటే మనకి చపాతీ పిండిలాగా అంత దగ్గర పడిపోవాలనమాట. అందుకే ఇది నాన్ స్టిక్ ప్యాన్‌లో చేశానండి. నార్మల్‌గా సిల్వర్ కడాయిలో గానీ, స్టీల్ కడాయిలో చేస్తే అడుగంటేస్తూ ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్‌లో ఆ భయం లేదనమాట. ఇదిగోండి వితిన్ ఒక 10 మినిట్స్ లోపల ఇలా మనకి దగ్గర పడిపోతుంది పూర్ణం అంతా కూడాను. అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేశాననమాట. ఇదిగోండి ప్లేట్‌లో అయితే అంటే అరిటాకు వేశాను. లేకపోతే నార్మల్ ప్లేట్ అంటే కొంచెం నెయ్యి వేసుకుంటే డీమౌల్డ్ చేసుకుందుకి చాలా సదుపాయం అవుతుందనమాట. ఈ ఒక్క రెసిపీయేనండి. ఒక్క పిసరు అలర పెట్టకుండా సింపుల్‌గా త్వరగా అయిపోతుందయితే. ఇదిగోండి చూస్తున్నారు కదా! కొంచెం చల్లారాక మరొక అరిటాకైతే వేసేసి స్ప్రెడ్ చేసేసాను. అండ్ ఇక్కడ కట్ చేస్తున్నాననమాట. షేప్ వచ్చేసరికి మన ఇష్టమేనండి. నేనైతే స్క్వేర్ షేప్ ఇచ్చాను. అండ్ ఈ లోపల ఆయిల్ కూడా కొంచెం మరిగిపోయిందిలెండి. ఇప్పుడైతే ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడాను ఒక్కొక్కసారి సరిగ్గా రావండి. అంటే పంచదార కొంచెం ఎక్కువైపోయినా కొంచెం పలచబడిపోతుంది కదండీ! అలాగే పాకం కూడా ఒక్కొక్కసారి గట్టి పాకం అయినా కూడా మనకి డీమోల్డ్ చేసినప్పుడు చాలా అల్లరి పెడతాయన్నమాట. ఈసారి ఏంటంటే అంతా కూడాను అమ్మవారి దయ అని చెప్పేసి మనం అనుకోవాలి. ప్రసాదాలన్నీ కూడా సూపర్ చక్కగా వచ్చాయండి. ఇదిగోండి అంతా కూడాను ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు. సో ఇదిగో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసేసానండి. ఈ లోపలైతే నేను పులిహోర కోసం చింతపండు కూడా నానబెట్టేసి ఉంచానండి. ఇప్పుడైతే దద్దోజనం కోసం అనమాట. ఒక చిన్న బౌల్‌లో మనం గూడు దగ్గరికి వెళ్ళి అంటే పోపు దినుసులన్నీ ఒక బౌల్‌లో తెచ్చేసారంటే కొంచెం టైం కూడా కలిసొస్తుందండి. ఎందుకంటే ఈ అలవాటు నాకు అస్సలు లేదు. ఒకసారి పొయ్యి మీద అంటే కడాయి పెట్టానంటే మినపప్పు ఒకసారి, ఆవాలు ఒకసారి ఇలా తీసుకొస్తుంటాను. కానీ ఈసారి చిన్నగా ఇలా షార్ట్‌కట్ చేశాననమాట. సో ఇదిగోండి కొంచెం అల్లం తురిమేసి వేశాను. దద్దోజనంలో అల్లం ముక్కల కంటే ఇలా తురిమేసి వేస్తే చాలా టేస్టీగా వస్తుందనమాట. ఇదిగోండి తాలింపు అయితే మొత్తం శుభ్రంగా వేగిపోయింది. కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానులెండి దద్దోజనంలో. ఆ తర్వాత దానిమ్మ పండు కూడా తీసుకొచ్చాను. గింజలు కూడా యాడ్ చేస్తానని చెప్పేసి. రైస్ ఏంటంటే పులిహోరకి అండ్ దద్దోజనంకి ఒకేసారి ఉడికించానండి. ఒక్కొక్కసారి నేను ఫ్రీ టైంలో ఓన్లీ పులిహోర చేయాలి అని అంటే పులిహోర అన్నం వండేటప్పుడే కొంచెం పసుపు వేస్తాను. కానీ ఈసారి అలా చేయలేదనమాట. రైస్ అంతా ఒకసారి వండాను. ఇదిగో బై 2 చేశాననమాట. దద్దోజనంకి మరి కొంచెం తీసేసాను. ఇదిగోండి సాల్ట్ కూడా వేసిన తర్వాత నైట్ తోడుపెట్టిన పెరుగు ఎంత చక్కగా తోడుకుందంటే అండ్ టేస్ట్ కూడా అంటే ఎక్కువ పులిసిపోలేదు. మేము తిన్నప్పటికీ నైవేద్యం ఎక్కువ పులిసిపోలేదనమాట. సో ఇదిగోండి శుభ్రంగా అయితే దద్దోజనం కలిపేశాను. అండ్ దానిమ్మ పండు వచ్చేసరికి ఎంత అంటే ఒక పండు 50 రూపీస్ అండి. అసలు గింజలు పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. అంటే కాయ ఏంటో అసలు మనకి తెలియలేదు. హాయ్ ఫ్రెండ్స్, పూజలవి అయిపోయాయా? ఇప్పుడే దద్దోజనం చేశాను. చంద్రకాంతులు ఒక 5 రకాలు అయితే చేయగలుగుతానమాట. హోప్ఫుల్లీ అందరూ కూడా బాగానే పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూజ అవన్నీ కూడాను బాగానే చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కట్ చేస్తే ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను శనగలకి. ఇదైతే కొబ్బరికూర కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. కానీ జార్ అసలు ఖాళీ లేదు. సో కొబ్బరికూర అంతా స్కిప్ చేసేసి ఓన్లీ తాలింపు వేసాను అనమాట. ఆ తర్వాత పిండి వంట వచ్చేసరికి పులిహోర అండి. ఇది ఎంత వేరం అయిపోతే నా వంటంతా అయిపోతుందని చెప్పేసి అనమాట. తాలింపు అయితే నార్మల్గా వేసేసాను. అండ్ చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టేసాను కాబట్టి నానిపోయింది. కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశానండి. అయితే కొన్నిసార్లు మెంతి పొడి అలాగే కొన్నిసార్లు నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తానండి. కానీ ఈసారి సింపుల్గా చేశానమాట. సో మొత్తానికి 9 గంటలకల్లా నా 5 రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో ఒక 2 దీపాలు అయితే కొండెక్కాయండి. సో మరొకసారి దీపారాధన కూడా చేసేసి నైవేద్యం అయితే సమర్పించానన్నమాట. సో ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఈ పూజ కోసం మనందరం కూడాను అంటే మన మైండ్ ఎలాగంటే వారం ముందర నుంచి కానీ 2 రోజుల ముందర నుంచి కానీ మైండ్‌లో పూజ విషయం అస్సలు ఉండదు. ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, నేను ఎలా ప్రిపేర్ అవుతాను, పిండి వంటలు ఎలా చేస్తాను ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ పూజ రోజు మాత్రమే మనసు ప్రశాంతంగా మనం పూజ చేసుకుంటామండి. నేనైతే ఫస్ట్ కోరుకుంటాను దేవుడా ముందు నాలో నేనైతే నెగటివిటీ ఉంచుకోను. నెగటివిటీ ఉండకపోతేనే పాజిటివిటీకి ప్లేస్ ఉంటుందండి. సో అలాగనమాట. ఇంటి ఇల్లాల మైండ్‌లో నెగటివిటీ లేకపోతే ఇల్లంతా పాజిటివ్
పాజిటివిటీగా ఉంటుందన్నమాట. సో ఇది నా మనసులో ఫీలింగ్. ఏ పూజ అయినా కూడా, ఏ టైంలో అయినా కూడా నేను ఇదే కోరుకుంటానన్నమాట. సో కట్ చేస్తే మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెగ్మెంట్ మా ఆయన కూడా దండం పెట్టానులేండి ఆఫ్ కెమెరాలో. సో ఇక్కడ అమ్మ దగ్గర చక్కగా దీవెనలు అయితే తీసుకుంటున్నాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చిందా? చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను.